కాకతీయ యూనివర్సిటీ భూములపై కొత్త పంచాయతీ మొదలైంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. స్కూల్ కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. ఇంతకీ వర్సిటీ భూముల్లో స్కూల్ నిర్మాణాన్ని విద్యార్థులు ఎందుకు అడ్డుకుంటున్నారు? లెట్స్ వాచ్. కాకతీయ యూనివర్సిటీ భూములపై మరో కొత్త వివాదం మొదలైంది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను కేయూ భూముల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఈ నెల 17న కేయూ ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు. కానీ ఈ కేటాయింపును విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. యంగ్ ఇండియా స్కూల్ కోసం 15 ఎకరాల యూనివర్సిటీ భూమిని తీసుకుంటామని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే దాన్ని ఈసీ ఆమోదించింది. దీన్ని విద్యార్థి సంఘాలుగా పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పినాం. కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. రిజిస్ట్రార్ ఛాంబర్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో వారిని కేయూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మేము ఇక్కడ యూనివర్సిటీ భూములలో పెట్టడాన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మేము రెసిడెన్షియల్ స్కూల్కు వ్యతిరేకం కాదు. ఇక్కడ తీసుకురావడం అనేది మంచి పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు చాలా మంచిది. ప్రైవేట్ స్కూల్లో భారం ఉన్నది కాబట్టి తీసుకురావడం మంచిదే. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీలో పెట్టడాన్ని మేము ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. మహిళా ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఎంసీజే, సైకాలజీ డిపార్ట్మెంట్లు ఎన్డీఎల్సీఈ బిల్డింగ్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులకు సరిపోను హాస్టళ్లను నిర్మించాల్సి ఉంది. స్కూల్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కేయూలో కాకుండా ఇతర స్థలాల్లో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క 15 ఎకరాలు కాకతీయ యూనివర్సిటీ భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకి ఇవ్వాలనుకున్న ఈ డిసిషన్ని మేము ఏడిఎస్ఓ తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకోసం అనంటే ఫ్యూచర్లో కూడా రకరకాల కోర్సులు ఎస్టాబ్లిష్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో కోర్సులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇతర కోర్సులకు సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ ఇంకా చాలా జరగబోతున్నాయి. ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరోవైపు వర్సిటీ చుట్టూ సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో 3 వైపులా ఆక్రమణలు పెరుగుతూ వచ్చాయి. 100 కోట్ల విలువైన 50 ఎకరాలకు పైగా భూమి అన్యాక్రాంతమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది విజిలెన్స్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, మున్సిపల్, కేయూ ఆఫీసర్లు జాయింట్ సర్వే మొదలుపెట్టారు. కాకతీయ యూనివర్సిటీ భూములు ఎవరికీ ఇవ్వకుండా కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు స్కూల్ పేరుతో భూములు తీసుకోవడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుపడుతున్నాయి.